తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ గురించి తెలియని వారుండరు. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది మోహన్ బాబు కుటుంబం. లేటెస్ట్ గా మంచు బ్రదర్స్ మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎందుకంటే తిరుపతిలో ఉన్న మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకుంది. అక్కడ పెద్ద మొత్తంలో ఫీజులు పిండుకుంటున్నారని ఏఐసిటిఈకి కంప్లైంట్ చేశారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. అంతేకాదు, తమ కాలేజ్లో ఫ్రీగా ఎడ్యుకేషన్ అందిస్తున్నామని, అది ఒక దేవాలయం లాంటిదని తరచూ తన స్పీచ్ తో అదరగొట్టే మోహన్ బాబు మాటల్లో నిజం లేదంటూ ఆరోపణలు వచ్చాయి. అలాగే డే స్కాలర్స్ కూడా మెస్ లోనే లంచ్ చేయాలనే రూల్ పెట్టారని, అలాగే యూనిఫామ్ అవసరం లేకపోయినా కొనాలనే ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు, ఇదేమని ప్రశ్నిస్తే బౌన్సర్స్ ను పెట్టి తమపై దాడులు చేస్తున్నారని, ఎంబీయూలో అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు యాజమాన్యానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాయి. ఈ పరిణామాలు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారాయి. అయితే తమ యూనివర్సిటీపై వస్తున్న వివాదాలపై యాజమాన్యం ఇంతవరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఛాన్సలర్ అయిన మోహన్ బాబు కానీ, ఇతర ఉన్నత పదవుల్లో ఉన్నవారు కానీ స్పందించలేదు. మంచు విష్ణు ప్రస్తుతం విద్యా సంస్థల బాధ్యతలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆయన నుంచి కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ అనూహ్యంగా మంచు మనోజ్ స్పందించారు. విద్యార్థులకు మద్దతుగా ఓ సంచలన ట్వీట్ చేశాడు మనోజ్. తన తండ్రి గొప్ప ఆశయంతో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, విలువలతో నడిపిస్తున్నారని వెల్లడించారు. అదే సమయంలో కాలేజీపై వస్తున్న ఆరోపణలు, ఇంకా ఏమైనా ఫిర్యాదులు ఉంటే తనకు పంపొచ్చని ఆయన తన మెయిల్ అడ్రస్ ఇచ్చారు. వాటిని వ్యక్తిగతంగా తన తండ్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. అయితే ఇక్కడే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పనులు విష్ణు చూస్తున్న నేపథ్యంలోనే విష్ణు జోక్యం వల్లే యూనివర్సిటీలో ఇటువంటి పరిస్థితి తలెత్తిందనేది మనోజ్ అభిప్రాయంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్నవన్నీ మోహన్ బాబుకు తెలియకుండానే జరుగుతున్నాయనే విషయాన్ని మనోజ్ పరోక్షంగా చెప్పినట్టుగా ఉందంటున్నారు. విద్యా సంస్థలకు, వారి తల్లిదండ్రులకు తన మద్దతుంటుందని, ఈ ఆరోపణలపై యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ను వివరణ కోరానని, వారింకా సమాధానం ఇవ్వలేదని మనోజ్ తెలిపారు. ఇదిలా ఉంటే కొంతకాలంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఓ టైంలో ఒకరి మీద మరొకరు చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది. ఇదిలా ఉంటే కొంతకాలంగా మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు నడుస్తున్నాయి. ఓ టైంలో ఒకరి మీద మరొకరు చేయి చేసుకునేంత వరకు వెళ్ళింది. వారు గొడవ పడిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. అటు మనోజ్, భూమా మౌనిక పెళ్లి సమయంలోనూ విష్ణు అలా కనిపించి ఇలా మాయమైపోయారు. ఈ నేపథ్యంలోనే అన్నదమ్ముల మధ్య విభేదాలున్నట్టు ప్రచారం జరిగింది. ఇదిలా ఉంటే ఎంబీయూ వివాదంలో తాజాగా అన్న విష్ణును టార్గెట్ చేసినట్టుగా మనోజ్ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు విష్ణు నిర్వహణలో ఉన్న విద్యా సంస్థల విషయంలో మనోజ్ జోక్యం చేసుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం కుటుంబ వివాదాల పరంగా కూడా కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనిపై మోహన్ బాబు కానీ, విష్ణు కానీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.